హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే మీరు ఓటర్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఇప్పుడు మీ ఓటర్ కార్డు మొబైల్ నెంబర్కి లింక్ అయి ఉన్నప్పుడు. ఒకవేళ లింక్ లేకపోతే, లింక్ ఉన్నా కూడా ఆ మొబైల్ నెంబర్ మీ దగ్గర ఉండి ఉండదు. అలాంటప్పుడు ఎలా చేయాలి? ఈ రెండింటికి కూడా ఒకటే ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్. అది చిటికలో మీరు చేయొచ్చు, డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఏ విధంగా ప్రాసెస్ ఉంటుందనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మాత్రం మీకు వీడియో అర్థం కాదు. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే, మీరు మీ మొబైల్లో కూడా నేను చెప్పే ప్రాసెస్ చేయొచ్చు అనమాట. మీరు ఫస్ట్ మీ మొబైల్లో కానీ సిస్టంలో కానీ మీరు ఈ విధంగా క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి. మీరు ఏం చేస్తారంటే voters.eci.gov.in అనేసి టైప్ చేసి సెర్చ్ చేయండి. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేసి ఒక ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు డైరెక్ట్గా ఈ ఎపిక్ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, క్లిక్ చేస్తే ఈ విధంగా లాగిన్ చేసుకోమనేసి అడుగుతుంది. ఇక్కడ మీకు ఇందులో అకౌంట్ ఉన్నట్లయితే మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వచ్చు. లేదు మీకు ఇందులో అకౌంట్ లేదు అనుకున్నట్లయితే ఇక్కడ సైన్ అప్ అనే ఆప్షన్ ఉంది, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అలాగే ఈమెయిల్ అడ్రస్ ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు సైన్ అప్ అయితే అవ్వచ్చు అనమాట. నా దగ్గర ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను ఇందులో లాగిన్ అవుతున్నాను. ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఈ ఎపిక్ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. మీరు ఏ ఓటర్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఓటర్ కార్డ్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. అంటే ఎపిక్ నెంబర్ అంటారు దాన్ని ఈ విధంగా ఎంటర్ చేయండి. ఇక్కడ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సెర్చ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇక్కడ చూపిస్తాయి అనమాట. ఇక్కడ చూసినట్లయితే వాళ్ళకి మొబైల్ నెంబర్ లింక్ లేదు, అంటే ఈ ఓటర్ కార్డుకి మొబైల్ నెంబర్ అనేది లింక్ లేదనమాట. కొంతమందికి ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ మొబైల్ నెంబర్ ఉంటుంది, లింక్ అయి ఉంటుంది, కాకపోతే ఆ మొబైల్ నెంబర్ మీ దగ్గర ఉండి ఉండదు, లేదా వేరే వాళ్ళది పొరపాటున లింక్ అయి ఉండొచ్చు. ఇలాంటి సమస్య అయితే ఉంటుందన్నమాట. ఈ రెండు కూడా ఒకటే ప్రాసెస్లో క్లియర్ అవుతాయి ఫ్రెండ్స్. అది కూడా జస్ట్ 1 minute అయితే మనం కంప్లీట్ చేయొచ్చు. దానికోసం మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ చూడండి, మీరు మళ్ళీ హోమ్ పేజ్లోకి అయితే రండి. ఇక్కడ ఫామ్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫామ్ 8 అనేసి ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు సెల్ఫ్గా చేయాలనుకుంటున్నారా లేదా వేరే వాళ్ళకి చేయాలనుకుంటున్నారా అనే ఆప్షన్ చూపిస్తుంది. వేరే వాళ్ళకి చేయాలనుకుంటున్నాం కాబట్టి అదర్ ఎలక్టర్ అనేసి ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. తర్వాత మీరు ఎవరిదైతే డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారో, మొబైల్ నెంబర్ లింక్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఓటర్ కార్డ్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తాయన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కరెక్ట్గా ఉన్నట్లయితే ఇక్కడ ఓకే బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకోండి. ఇక్కడ కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఎలక్టోరల్ రోల్ అనేసి ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది, సెకండ్ ఆప్షన్. దానిపైన క్లిక్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు ఇలా చిన్నగా స్క్రోల్ అయితే చేయండి. తర్వాత ఇక్కడ ఈ విధంగా ఆప్షన్ అయితే చూపిస్తుంది అనమాట. వీటిల్లో మీరు మీ పేరుని కానీ ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్క డీటెయిల్స్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి కూడా నేను ఒక వీడియో చేశాను, అది మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. దానిపైన క్లిక్ చేసి మీరు ఆ వీడియో చూసి మీరు ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే మనం మొబైల్ నెంబర్ని మాత్రమే లింక్ చేయాలి లేదా మార్చుకోవాలి అనుకుంటున్నాం కాబట్టి ఈ మొబైల్ నెంబర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా చూపిస్తుంది అనమాట. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ని లింక్ చేయాలనుకుంటున్నారో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. తర్వాత సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఆ మొబైల్కి ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఈ విధంగా ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. తర్వాత వెరిఫైడ్ అనేసి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉంది. ఎటువంటి ఓటర్ కార్డుకైనా ఎవరైనా సరే ఆ మొబైల్ నెంబర్ని లింక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఎవరే కానీ మిస్యూజ్ అయితే చేయకండి ఫ్రెండ్స్. ఇక్కడ వెరిఫైడ్ అనే వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్లేస్ అని అయితే చూపిస్తుంది అనమాట. ఇక్కడ ప్లేస్ వచ్చేసి మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారో ఆ ప్లేస్ని అయితే మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఏదైతే ఉందో ఆ క్యాప్చాని ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ ప్రివ్యూ అండ్ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. ఫామ్ అనేది ఈ విధంగా చూపిస్తుంది అనమాట, డీటెయిల్స్ ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత
ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు సబ్మిట్ దిస్ ఫామ్ అనేసి వస్తుంది. ఇప్పుడు ఎస్ పైన క్లిక్ చేయండి. ఇది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ అక్నాలజ్మెంట్ డౌన్లోడ్ అనేసి ఆప్షన్ ఉంది, దానిపైన క్లిక్ చేసి అక్నాలజ్మెంట్ అయితే డౌన్లోడ్ చేసుకుని తర్వాత ఓకే బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సేమ్ ఇందాకట్లాగానే ఈ ఎపిక్ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అదే ఓటర్ నెంబర్ని ఎంటర్ చేయండి. తర్వాత స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. సెర్చ్ పైన క్లిక్ చేస్తే వాళ్ళ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఇందాక మొబైల్ లింక్ లేదనేసి ఇక్కడ చూపించింది అనమాట. ఇప్పుడు మొబైల్ నెంబర్ లింక్ ఉందనేసి ఆ మొబైల్ నెంబర్ యొక్క లాస్ట్ 4 నెంబర్స్ అయితే చూపిస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే ఆ మొబైల్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత వెరిఫై అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. అంతే, ఇక్కడ ఓటీపీ వెరిఫికేషన్ డన్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. తర్వాత డౌన్లోడ్ ఈ ఎపిక్ అనే ఆప్షన్ ఉంది, దానిపైన క్లిక్ చేసినట్లయితే మీకు ఓటర్ కార్డ్ అనేది ఈ విధంగా డౌన్లోడ్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. సింపుల్ ప్రాసెస్ ఇది. మీరు 1-2 సార్లు వీడియో చూస్తే అర్థమైపోతుంది, పెద్ద ప్రాసెస్ ఏముండదు. ఇది ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ప్రాసెస్ని అయితే యూస్ చేసుకోండి. మీ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేసి చెక్ చేయండి. ఒకవేళ తప్పు ఉన్నట్లయితే ఓటర్ కార్డ్ని ఏ విధంగా కరెక్షన్ చేయాలనేది ఒక వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. దానిపైన క్లిక్ చేసి మీరు ఓటర్ కార్డ్ అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇటువంటి డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా దాని మీద వీడియో చేసేందుకు ట్రై చేస్తాను. షేర్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయడం వల్ల చాలా మందికి యూజ్ అవుతుంది. ఓకే బాయ్, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.